ఈ వీడియోలో మనం ట్రిగర్ సినారియో చూద్దాము. సినారియో వచ్చేసి ప్రివెంట్ డూప్లికేట్ నేమ్ వైల్ ఇన్సర్టింగ్ అన్ అకౌంట్. ఓకే, ఏం చెప్తున్నారు ఇక్కడ సినారియో? ఎప్పుడైతే మనం అకౌంట్ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఇక్కడ నేమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్. సో ఆల్రెడీ ఉన్న నేమ్తో మ్యాచ్ అయింది అనుకోండి, మనం ఎర్రర్ త్రో చేయాలి, అంటే అలౌ చేయొద్దు రికార్డ్ని క్రియేట్ చేయడానికి. బట్ జనరల్గా అయితే ఇది నాట్ కరెక్ట్ సినారియో. లైక్ నేమ్ అనేవి చాలామందికి సిమిలర్ నేమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ మనకి ఈ అకౌంట్లో మనకి ఈమెయిల్ అనే ఫీల్డ్ లేదు కాబట్టి మనం అకౌంట్కి వెళ్తున్నాము. జస్ట్ మళ్ళీ వేరే అదర్ ఆబ్జెక్ట్స్లో యూస్ చేయాలనుకున్నప్పుడు మనకు ఫీల్డ్ నేమ్ ఒకటే చేంజ్ అవుతుంది కదా సింపుల్గా. సో అందుకని చెప్పి మనం జస్ట్ అకౌంట్ నేమ్ అనేది కన్సిడర్ చేయండి. జనరల్గా అయితే డూప్లికేట్ చాలా ఉంటాయి. విరాట్ అని చాలామందికి ఆ నేమ్స్ ఉంటాయి. సర్ నేమ్ చేంజ్ అవ్వచ్చు, సర్ నేమ్ కూడా సిమిలర్గా ఉండొచ్చు. ఓకే, జస్ట్ ఇది మనం నేర్చుకుని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేమ్ అనే ఫీల్డ్కి డూప్లికేట్ త్రో చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఒకవేళ నేను విరాట్ అని ఇస్తే, అండ్ ఫోన్ మ్యాండేటరీ కాబట్టి చూద్దాం. ఇక్కడ ఏంటి, డూప్లికేట్ ఆల్రెడీ ఉంది, యూ కాన్ సేవ్ దిస్ రికార్డ్, డూప్లికేట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఉంది. ఎందుకు? బికాజ్ మనం ఇంతకుముందు వీడియోస్లో డూప్లికేట్ రూల్స్ అండ్ మ్యాచింగ్ రూల్స్ గురించి చూసాం కదా. అక్కడ మనం ఒక డూప్లికేట్ అండ్ మ్యాచింగ్ రూల్ డిఫైన్ చేసాము. ఏంటది? అకౌంట్ విత్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అవాయిడ్ అకౌంట్ విత్ సేమ్ నేమ్ అనే డూప్లికేట్ రూల్ని అక్కడ డిఫైన్ చేసాము. సో మనకి ఇది అలా చేయట్లేదు. ఇదేంటి, త్రూ పాయింట్ అండ్ క్లిక్ టూల్స్ ద్వారా మనకంటే అడ్మిన్ ద్వారా మనం ఇది ఈ పర్టికులర్ సినారియోని సాల్వ్ చేసాము ఆల్రెడీ. బట్ మనకి డెవలప్మెంట్లో కూడా మనం ఇలాంటి సినారియోని సాల్వ్ చేయొచ్చు. జనరల్గా అడ్మిన్ త్రూ అయిపోతుంది అన్నప్పుడు అడ్మిన్ త్రూ వెళ్ళాలి. మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ సినారియో జస్ట్ అర్థం కావడానికి ఆ ట్రిగ్గర్ ఎలా రాస్తామని తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఇది డియాక్టివేట్ చేద్దాం. అండ్ ఇది డియాక్టివేట్ అయిపోయింది. అదే నేను ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసి ట్రై చేస్తే రికార్డ్ అనేది సేవ్ అయిపోతుంది. సో నాకు ఇప్పుడు డూప్లికేట్ రూల్ మ్యాచింగ్ రూల్ అనేది యాక్టివ్లో లేదు. రైట్, మనం ఇప్పుడు సినారియో సాల్వ్ చేద్దాం. లైక్ సి, ప్రివెంట్ డూప్లికేట్ నేమ్ వైల్ ఇన్సర్టింగ్ అన్ అకౌంట్. మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఏ ఆబ్జెక్ట్ పైన రాయాలి, అకౌంట్ ఆబ్జెక్ట్ పైన. అండ్ ఆపరేషన్ ఎప్పుడు, ఇన్సర్ట్ చేసేటప్పుడు. అండ్ ఈవెంట్ వచ్చేసి బిఫోర్ ఆర్ ఆఫ్టర్. మనకి ఎట్లా థంబ్ రూల్ మనం ఆల్రెడీ పెట్టుకున్నాము. సేమ్ అకౌంట్ పైన మనం సేమ్ రికార్డ్ పైన డేటా పాపులేట్ చేయాలి, ఆర్ఎల్స్ సేమ్ రికార్డ్ పైన మనకి ఎర్రర్స్ అంటే వ్యాలిడేషన్ రూల్స్ త్రో చేయాలన్నప్పుడు బిఫోర్ ఈవెంట్స్కి వెళ్తాము. అండ్ కాంటెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి trigger.new. లెట్స్ సాల్వ్ దిస్ సినారియో. ఆల్రెడీ మనకి ఈ అకౌంట్ హ్యాండ్లర్ క్లాస్లో మనకి 2 సినారియోస్ సాల్వ్ చేసాం. లైక్ ఎర్రర్ త్రో చేస్తున్నాం, ఎప్పుడైతే ఫోన్ ఫీల్డ్ ఎంటీ ఉంటుందో అప్పుడు ఎర్రర్ త్రో చేస్తున్నాం. అండ్ బిల్లింగ్ అడ్రస్ షిప్పింగ్ అడ్రస్లోకి పాపులేట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ సినారియో ఇది, ఈ పర్టికులర్ అకౌంట్ ఆబ్జెక్ట్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సినారియో వచ్చేసి ప్రివెంట్ డూప్లికేట్. రైట్, ప్రివెంట్ డూప్లికేట్ నేమ్. Okay, it will take list of account list. trigger.new లో మనకి న్యూలీ ఇన్సర్టెడ్ రికార్డ్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. అండ్ దానికన్నా ముందు మనకి ఇప్పుడు ఓకే, మనం అకౌంట్ లిస్ట్ అనుకోండి, మనం ఇప్పుడు ఒక 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఈ 5 రికార్డ్స్ ఈ పర్టికులర్ లిస్ట్లోకి స్టోర్ అయి ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం డూప్లికేట్ ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఇవన్నిటిపైన ఒకటి తీసుకొని ఇవి ఉన్నాయా లేవా, పర్టికులర్ ప్రీవియస్గా ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్లో ఇప్పుడు ఈ పర్టికులర్ రికార్డ్ నేమ్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఇవి మనం ఈ నేమ్స్ అనేవి ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి ఫర్ సమ్ టైమ్, రైట్, చెక్ చేయడానికి. సో అలా స్టోర్ చేసుకోవడానికి మనకి కలెక్షన్ అనే మనకి సేల్స్ ఫోర్స్లో కలెక్షన్స్ ఉన్నాయి. లైక్ లిస్ట్, సెట్ అండ్ మ్యాప్. ఈ 3 కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ 3లో మనకి డూప్లికేట్స్ని అలౌ చేయండి సెట్ ఒక్కటి. సో సెట్ ఎప్పుడు మనకి డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయము, అంటే యూనిక్ వాల్యూస్ మాత్రమే అలౌ చేస్తుంది. సో మనం సెట్ తీసుకుందాం ఇక్కడ. సో సెట్ అండ్ నేమ్ వచ్చేసి మనకి స్ట్రింగ్ కదా.
సో ఇక్కడ స్ట్రింగ్ మనకేమి ఇక్కడ అకౌంట్ నేమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ సెట్ ఆఫ్ స్ట్రింగ్. సో మనకి ఈ సెట్లో ఈ నేమ్స్ అనేవి స్టోర్ చేసుకుంటున్నాం ఫర్ టెంపరరీ బీయింగ్. ఓకే, అండ్ మనం ఇన్సర్ట్ చేసిన అన్ని అకౌంట్స్ని ఇటరేట్ చేయాలి. సో ఈ ఇటరేట్ చేస్తూ మనం ఇక్కడ మనం ఇలా కండిషన్ అవసరం లేదు. ఇఫ్ ఏసీసీ డాట్ నేమ్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్. ఎందుకు? బికాజ్ ఆల్రెడీ మనకి ఈ అకౌంట్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తున్నామో బై డిఫాల్ట్గా నేమ్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ, రైట్? సో అలాంటప్పుడు మనం స్పెషల్గా ఈ కండిషన్ చెక్ చేసుకునే అవసరం లేదు. ఎప్పుడైతే ఈ కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ కావో అప్పుడు కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నెసెసరీగా రన్ అవ్వద్దు కదా. ఆ కండిషన్ ట్రూ అయితేనే మనకి ఫర్దర్గా కోడ్ అనేది రన్ అవ్వాలి. ఆల్రెడీ ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఏదైతే మనం సెట్ డిఫైన్ చేసామో ఆ సెట్లోకి అన్ని నేమ్స్ యాడ్ చేయాలి. డాట్ ఏసీసీ డాట్ నేమ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ పర్టికులర్ లిస్ట్ మనం అంటే ఇక్కడ 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఆ 5 రికార్డ్స్ వచ్చి ఇక్కడ ఈ అకౌంట్ లిస్ట్లో స్టోర్ అయి ఉంటుంది. ఒకటొకటి ఇటరేట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇటరేట్ చేసినప్పుడు ఏసీసీ డాట్ నేమ్లో ఏముంది? విరాట్. ఓకే, విరాట్ యాడ్ అవుతుంది, ఈ ఏసీసీ డాట్ నేమ్ సెట్లోకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ, ఇట్ విల్ ఆల్సో యాడ్. విరాట్ కోహ్లీ రెండు డిఫరెంటే, రైట్? అండ్ నెక్స్ట్ సారా సచిన్, ఈ 4 నేమ్స్ అనేవి ఈ పర్టికులర్ సెట్లోకి యాడ్ అయిపోతాయి. అండ్ లాస్ట్ వచ్చేసి 5th రికార్డ్ విరాట్ అని ఉంది. ఇప్పుడు ఏంటి, ఇది మనకి సెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి విరాట్ అండ్ విరాట్ ఈ రెండు డూప్లికేట్స్ లాగా కన్సిడర్ చేస్తుంది. కన్సిడర్ చేసి మనకి సెట్లో యాడ్ అవ్వదు. సో మనకి ఇక్కడ మీరు ప్రింట్ చేసుకొని చూసుకున్నా కూడా ఓన్లీ 4 నేమ్స్ మాత్రమే ఈ ఈ సెట్లోకి అకౌంట్ నేమ్ సెట్లోకి యాడ్ అవుతాయి. ఓకే, సెట్ సింపుల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే డూప్లికేట్స్ని అలౌ చేయకుండా ఓన్లీ యూనిక్ వాల్యూస్ని తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మనకి అకౌంట్ ఆబ్జెక్ట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటిపైన మనం ఎస్ఓక్యూఎల్ రాయాలి. ఎగ్జిస్టింగ్ అకౌంట్స్. సో ఎన్ని ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఒక్కొక్కటి చెక్ చేసుకోవాలి. ఐడి కామా నేమ్ ఫ్రమ్ అకౌంట్ వేర్ నేమ్ ఇన్ ఏసీసీ నేమ్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ కోలన్ ఇచ్చాం. మనకి ఈ 2 బైండింగ్ వేరియబుల్స్ ఉన్నాయి, ఇలా అండ్ ఇంకొకటి వచ్చేసి ఇన్. సో ఈ రెండింటిని మనం ఈ కోలన్, ఈ డాట్ ఉంది కదా, దీన్ని మనం బైండింగ్ వేరియబుల్ అంటాము. బైండింగ్ వేరియబుల్ అంటే లైక్ ఈ పర్టికులర్ నేమ్ ఈ నేమ్తో మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం. ఒకవేళ సింపుల్గా మనం స్ట్రింగ్ ఇచ్చామనుకోండి, లైక్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ name is equals to xyz something where name is equals to name. ఇలా సింపుల్గా ఒకటే వాల్యూని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈక్వల్ టు బైండింగ్ వేరియబుల్ యూజ్ చేస్తాము. అదే సెట్, లిస్ట్, మ్యాప్ మనం ఏది యూజ్ చేసినా అందులో మోర్ దెన్ 1 వాల్యూ స్టోర్ అవుతుంది కదా. సో ఆ మోర్ దెన్ 1 వాల్యూ పైన మనం చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇన్ అనేది యూజ్ చేస్తాం, ఈ బైండింగ్ వేరియబుల్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్లో మనకి ఆల్రెడీ సేల్స్ ఫోర్స్లో మనం లైక్ 27 రికార్డ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ దాంట్లో ఈ 27 రికార్డ్స్ పైన ఇటరేట్ అవుతుంది, చెక్ చేసుకుంటుంది ఈ నేమ్ ఎక్కడైనా మ్యాచ్ అయినాయా లేదా అని చెప్పి. సో మ్యాచ్ అయినాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అకౌంట్ ఇటరేట్ చేయాలి, న్యూ అకౌంట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ రికార్డ్ అయితే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో అది ఎక్కడ ఉంటుంది? అకౌంట్ లిస్ట్లో స్టోర్ అయి ఉంటుంది. మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఉన్నాయి, ఓల్డ్ అకౌంట్స్, అది ఎక్కడుంది మనకి? ఎగ్జిస్టింగ్ అకౌంట్లో ఉన్నాయి. ఏం చెక్ చేయాలి? ఇఫ్ న్యూ అకౌంట్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ అకౌంట్ డాట్ నేమ్. ఓకే,
సింపుల్గా ఏం చెప్తున్నారు ఇక్కడ, న్యూ అకౌంట్ మనం ఇప్పుడు ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నామో అది అకౌంట్ లిస్ట్లో స్టోర్ అయి ఉంటుంది కదా మనకి, దానిపైన ఇటరేట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ రికార్డ్ తీసుకోండి, అది న్యూ అకౌంట్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ 0, ఆ నేమ్ వచ్చేసి మనకి ఏంటది విరాట్. సో ఇక్కడ విరాట్ వస్తుంది. ఓల్డ్ అకౌంట్ డాట్ నేమ్ మనకి టోటల్గా ఇక్కడ ప్రస్తుతానికి 27 రికార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ రికార్డ్ తీసుకుంటుంది. ఆ రికార్డ్స్ అన్ని మనకి లిస్ట్ ఆఫ్ ఈ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ లిస్ట్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ లిస్ట్లో నుంచి ఫస్ట్ రికార్డ్లో కన్సిడర్ ఇట్లా ఇటరేట్ చేస్తుంది అనమాట. ఈ ఓల్డ్ అకౌంట్లో ఏమొస్తుంది మనకి, మేబీ విజనరీ సేల్స్ ఫోర్స్ ఈ రికార్డ్ వస్తుంది. ఈ రెండు మ్యాచింగ్ కాదు. ఓకే, దెన్ ఇగ్నోర్. మళ్ళీ నెక్స్ట్ ఇలా విరాట్ కోహ్లీ ఇగ్నోర్, విరాట్ 1 ఇగ్నోర్, విరాట్. ఓకే, అప్పుడు ఇట్లా సేమ్ ఆల్రెడీ రికార్డ్స్లో ఈ నేమ్ అనేది ప్రెజెంట్ ఉన్నప్పుడు మనం ఎర్రర్ త్రో చేయాలి. ఇక్కడ న్యూ అకౌంట్ డాట్ నేమ్ డాట్ యాడ్ ఎర్రర్. ఏం ఎర్రర్ త్రో చేయాలి, నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ప్లీజ్ చేంజ్ ది నేమ్, సంథింగ్ అట్లా ఒక వాలిడేషన్ ఎర్రర్ అయితే త్రో చేయాలి. రికార్డ్ సేవ్ చేసి చూద్దాం, క్లాస్ సేవ్ చేద్దాం. మనకి ఎర్రర్స్ అయితే ఏం లేవు. అండ్ దీన్ని మనం ఇప్పుడు ట్రిగ్గర్లో కాల్ చేయాలి. ఎప్పుడు రన్ అవ్వాలి ఈ పర్టికులర్ మెథడ్ అనేది మనకి ట్రిగ్గర్ డాట్ నో బిఫోర్ ఇన్సర్ట్, రైట్. ఆ మెథడ్ నేమ్ వచ్చేసి మనకి ప్రివెంట్ డూప్లికేట్. ఓకే, యా, ప్రివెంట్ డూప్లికేట్ చేయగానే ఇట్స్ సేవ్ అయిపోయింది. లెట్స్ ట్రై. ఓకే, న్యూ పైన క్లిక్ చేసి సేమ్ విరాట్ అని ఇస్తున్నాం. ఆల్రెడీ విరాట్ అనే రికార్డ్స్ చాలా ఉన్నాయి. మనకి ట్రిగ్గర్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి, యా, నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ప్లీజ్ చేంజ్ ద నేమ్, విరాట్ 1. ఈ నేమ్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే, రైట్. 2 అండ్ నేమ్ అయితే లేదు. సో ఇప్పుడు వ్యాలిడేషన్ లేదు. అండ్ ఫోన్ ఫీల్డ్ ఇస్ బ్లాంక్. ఆల్రెడీ మనం ఈ పర్టికులర్ అకౌంట్లోనే బిఫోర్ ఇన్సర్ట్లో వ్యాలిడేషన్స్ రాసాము. ఒక వ్యాలిడేషన్ అకౌంట్ నల్ ఉండొద్దు, షిప్పింగ్ అడ్రస్ బిల్లింగ్ అడ్రస్కి పాపులేట్ అవ్వాలి. సో ఇలా, సో ఈ పర్టికులర్ సినారియో అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, రైట్. మళ్ళీ ఒకసారి జస్ట్ అర్థం చేసుకుందాము ట్రిగ్గర్ ఎలా రాసామనేది. సో ఫస్ట్ మనం ఏ రికార్డ్స్ అయితే ఇన్సర్ట్ చేస్తామో ఆ రికార్డ్స్ అన్నీ వచ్చి అకౌంట్ లిస్ట్లో ఉంటుంది. అండ్ ఈ అకౌంట్ లిస్ట్లో మనకి 10 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే 10 రికార్డ్స్లో ఉన్న నేమ్స్ని మనం ఒక టెంపరీగా ఒక సెట్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఆ సెట్లో మనకి డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. మనం 10 నేమ్స్లో 2 నేమ్స్ సేమ్ ఇస్తాం అనుకోండి, ఓన్లీ 9 నేమ్స్ మాత్రమే ఈ పర్టికులర్ సెట్లో సేవ్ అవుతుంది. 2 నేమ్స్లో ఒకటి డూప్లికేటే కదా, సో ఆ డూప్లికేట్స్ని మనకి సేవ్ అవ్వదు. తర్వాత ఈ నేమ్స్ అయితే ఏవైతే సేవ్ చేసుకున్నామో ఆ నేమ్స్ పైన మనం ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాం. ఈ నేమ్స్ అనేవి ఆల్రెడీ మనకి ఆబ్జెక్ట్లో ప్రజెంట్ ఉన్నాయా లేవని చెప్పి. ఆల్రెడీ ఆ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్లో ఈ నేమ్ సిమిలర్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఆ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ అన్నీ మొత్తం ఒక లిస్ట్లో స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి క్రియేట్ చేసే అకౌంట్ని ఎగ్జిస్టింగ్ అకౌంట్తోని చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ 2 నేమ్స్ సేమ్ ఉంటే ఎర్రర్ త్రో చేయాలి, ఎల్స్ ఇగ్నోర్, రైట్. ఎల్స్ రికార్డ్ అనేది సేవ్ అయిపోవాలి. యా, ఇది మనకి లైక్ సెట్ యూస్ చేసి లిస్ట్ యూస్ చేసి రాసాము. మనం ఇదే మెథడ్ని మనం మ్యాప్ కూడా యూస్ చేసి రాయొచ్చు. విల్ సీ దట్ ఇన్ నెక్స్ట్ వీడియో. లైక్ సో మచ్ ఒకసారి అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. Yeah, that's it for this video. Thank you.